ఐఫై టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయానికి పెద్దపీట, నవనిర్మాణ దీక్షల్లో వెల్లడించిన మంత్రి నారాయణ. కూల్చిన షెల్టర్ను మళ్లీ నిర్మిస్తాం, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. హైవే పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన ఎస్పీ విశాల్ గున్ని. గూడూరులో ఘనంగా ధ్వజారోహణం. ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ. భారతదేశంలో 24,500 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఆదివారం నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరుగుతున్న నవనిర్మాణ దీక్షలో 3వ రోజు జరిగిన వ్యవసాయ రంగంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేసిన హామీల వల్ల 55 లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టి రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి చాటుకున్నామన్నారు. నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రం మనదే కావడం మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. రైతాంగాన్ని గురించి ఎలా మాట్లాడాలి, రైతాంగానికి ఏం చేయాలి, ఈ రైతాంగానికి ఏం చేయబోతున్నటువంటి ఒక రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల్లో 2 రకాల వ్యక్తులు ఉంటారు. రాజనీతిజ్ఞులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. రాజకీయ నాయకులు అంటే ఈరోజు రేపు ఎన్నికల్లో ఎలా గెలవాలి, మన ప్రజల్ని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తారు. రాజనీతిజ్ఞులు ఏం చేస్తారు, రాబోయే భావి తరాలు, రాబోయే 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఈ రాష్ట్రంలో రైతులు ఎలా ఉండాలి, ఈ రాష్ట్రంలో యువతకు ఏం చేయాలి, ఈ రాష్ట్రంలో నీటి పారుదలకు ఎలా చేయాలి, ఈ రాష్ట్రంలో రైతులు ఎలా బతకాలనే దీని మీద ఆలోచించే వ్యక్తి రాజనీతిజ్ఞుడు. ఆ రాజనీతిజ్ఞుడే చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరికీ సమయంగా మనం చేస్తున్నాం మిత్రులారా. అయితే మీ రాష్ట్రంలో ఈరోజు 2 కోట్ల ఎకరాలకి చేకూర్చగలిగిన భూమి ఉంది. కానీ మనం చేస్తున్నది కేవలం 1 కోటి ఎకరాలకు మాత్రమే. అయితే 1 కోటి ఎకరాలకు కూడా సక్రమంగా నీరు అందించలేకపోతున్నాం. ఒక 75 లక్షలకు అందించగలుగుతున్నాం, 25 లక్షలకి వర్షాలు సరిగా వస్తే నీరు అందిస్తున్నాం, వర్షాలు సరిగా రాకుంటే నీరు అందించలేకపోతున్నాం. ఉదాహరణకు మనం నెల్లూరు గత సంవత్సరం 13 లక్షల ఎకరాలకు పండించాము. ఈ సంవత్సరం వచ్చేకి అందులో 50% కూడా పండించలేకపోయాం. అయితే 3,000 టీఎంసీల వాటర్ సముద్ర పాలవుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించారు, ఈ 3,000 టీఎంసీ వాటర్లో 954 టీఎంసీ వాటర్ను కానీ మనం సద్వినియోగం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల ఎకరాలని మనం సేద్యానికి తీసుకురావచ్చు. 2 కోట్ల ఎకరాల సేద్యానికి వస్తే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మారుతాయి, ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితిగతులు మారుతాయి. కాబట్టి సముద్రపాలయ్యే 3,000 టీఎంసీలు 954 టీఎంసీలు ఏ విధంగా మళ్లించాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు అనేది ముఖ్యం, దానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపల సముద్రపాలయ్యే నీటిని సద్వినియోగం చేయాలని పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చి కేవలం 5 నెలల్లో మొదటి ఫేజ్ని కంప్లీట్ చేశారు. అక్కడ నుంచి 8 టీఎంసీల వాటర్ని, గోదావరి జలాన్ని కృష్ణానికి మళ్ళించారు. ఆ 8 టీఎంసీ మొదటి సంవత్సరం మళ్ళించబట్టే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో త్రాగటానికి నీటి సమస్య లాగా ఉంది. నిజంగా 8 టీఎంసీ కానీ ఆ ఫస్ట్ ఇయర్ మళ్ళించకుండా కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో త్రాగటానికి కూడా నీళ్ళు కాదు. అయితే పట్టిసీమ ప్రాజెక్టుని టేకప్ చేస్తే ప్రతిపక్షాలు ఎగతాళి చేశారు, ఒట్టసీమన్నారు. అది ఎందుకన్నారు? కానీ 2వ సంవత్సరం 54 టీఎంసీ వాటర్ని, గోదావరి జలాన్ని కృష్ణాకి మళ్ళించాం. అది మళ్ళించకుండా ఉంటే ఈరోజు ఆ 3 జిల్లాల్లో పంటలు పండిందో కాదు. కానీ దానికి రాద్ధాంతం చేశారు, అసెంబ్లీలో రచ్చ చేశారు, పబ్లిక్లో రచ్చ చేశారు. గోదావరి జిల్లాలకు వెళ్ళి మిమ్మల్ని మోసం చేస్తున్నారు,
మీ ఊళ్ళంతా మళ్ళీ చేస్తున్నారని అక్కడ రెచ్చగొట్టారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎవరు ఎన్ని మాట్లాడినా, ప్రతిపక్షాలు ఎంత రచ్చ చేసినా పట్టిసీమ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోవటం, దాన్ని కంప్లీట్ చేయటం, ఈరోజు 80 టీఎంసీ నుంచి 120 టీఎంసీ వాటర్ పదులకూరు రోడ్డులోని ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద నిరాశ్రయుల కోసం, వృద్ధుల కోసం పెద్దల కొలువు పేరుతో నిర్మించిన షెల్టర్ను శనివారం కార్పొరేషన్ అధికారులు నేర కూర్చున్న సంగతి అందరికీ విదితమే. దీంతో మరోసారి నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, కొందరు ఉన్మాదులు తనపై ఉన్న కోపం ప్రజల మీద ప్రదర్శిస్తున్నారన్నారు. పిల్ల చేష్టలు నా దగ్గర ప్రదర్శించవద్దని ఆయన హెచ్చరించారు. విశ్రాంత ఉద్యోగులు ఎవరూ ఆందోళన చేయొద్దని, ఖచ్చితంగా షెల్టర్ను నిర్మించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. పొదలకూరు రోడ్డు ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగులు, వయోవృద్ధులు ఒంటరితనంతో ఇళ్లలో గంటలు గడపలేకున్నాం. బయట టీ బంకుల దగ్గర కూర్చొని ఇబ్బందులు పడలేకున్నాం. మాకందరికి కూడా ఒక విశ్రాంత మందిరం కావాలని చెప్పి అడిగితే వారందరినీ తీసుకుని నగర కమిషనర్ ఢిల్లీరావు గారి వద్దకు వెళ్ళి వారి ప్రదేశాలకు వచ్చి 1-4 ప్రదేశాలు చూసి వారు ఈఎస్ఐ హాస్పిటల్ ముందు దీన్ని కట్టుకోండి అని చెప్పిన తర్వాత స్థానిక శాసనసభ్యుడిగా నేను ఈ ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగులు, వయోవృద్ధులు, యువకులు అందరం కలిసి కార్పొరేషన్కి ₹1 ఆర్థిక భారం లేకుండా దాదాపు 4 లక్షల రూపాయల వ్యయంతో ఒక అందమైన, సుందరమైన ఈ యొక్క వయోవృద్ధుల, విశ్రాంత ఉద్యోగుల సీనియర్ సిటిజన్ షెల్టర్ పెద్దల కొలువు పేరుతో నిర్మాణం సాగించుకోవడం. ఒక మంచి పని చేయాలంటే ఇన్ని ఇబ్బందులు వస్తాయి, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు అనే కళ్ళు కూడా ఊహించలేదు. ఈ ప్రాంతంలో ఉండే విశ్రాంత ఉద్యోగుల కోసం, నిరుపేదల కోసం మెడికల్ క్యాంపులు పెట్టాలని నెల కూడా ఒక డాక్టర్ ఇక్కడికి విచ్చేసి నిన్నటి రోజున ఒక శత్రు దేశం మీద దాడి చేసినట్టు రెప్ప మూసి రెప్ప తెరిచేటప్పటికే డోజర్లతో నేరుగా ధ్వంసం చేసి మేమంతా వచ్చి ఈ దుర్మార్గం ఏమిటంటే మీ అందరి సాక్షిగా నగర కమిషనర్ గారు చెప్పిన మాట పొరపాటు జరిగింది, చింతిస్తున్నాం, కమ్యూనికేషన్ గ్యాప్ అని రకరకాల మాటలు చెప్పడం జరిగింది. ఎప్పటికైనా అందరికీ తెలుసు ఎవరు దీన్ని కొలగొట్టించారో భగవంతుడికి తెలుసు. నేనైతే వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోవాలా. రాజకీయ వివాదం చేయడం ఇష్టం లేక, రాజకీయాలుంటే వేరే విషయాల్లో చూసుకోవాలా. శ్మశాన వాటికల్లో, పార్కుల్లో, సీనియర్ సిటిజన్ల షెల్టర్లలో ఇలాంటి మంచి కార్యక్రమాల్లో రాజకీయవాదాలు చేయటం ఎవరికి పద్ధతి కాదు. నా కంట్లో మీరు పెట్టించిన కన్నీరు, నాకు చేసిన నష్టం ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంత ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తాడు. రాజకీయ పోరాటాలు మీకేమైనా కొత్తేమో, నాకు కొత్త కాదు. దయచేసి ఇలాంటి మంచి కార్యక్రమాల విషయంలో రాజకీయ ఆటలకి, రాజకీయ పోరాటాలకి, రాజకీయ కక్షలకి పాల్పడవద్దు. మీకంత సరదాగా ఉంటే, మీకు వేధించాలా అన్న మోజే ఉంటే, అంత ఉబలాటం ఉంటే, మీ ఉబలాటం తీర్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రాంతాల్లో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా క్షణాల్లో అక్కడికి వెళ్లే విధంగా హైవే పెట్రోలింగ్ వాహనాలు ఉంటాయని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ప్రమాద సమయంలో అత్యవసరంగా ప్రథమ చికిత్స నిర్వహించి ఆసుపత్రులకు చేర్చే విధంగా ఇవి పనిచేస్తాయన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 4 వాహనాలను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా రోడ్డు సేఫ్టీ వాహనాల సంఖ్య 12కి చేరిందని, జిల్లాలో జాతీయ రహదారి ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని, ఈ వాహనాలను ప్రవేశపెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశాలున్నాయన్నారు. ఈ వాహనాలను జిల్లాకు కేటాయించిన డీజీపీకి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. హైవే పెట్రోలింగ్ అండ్ సేఫ్టీ కోసరం అన్వీల్ చేయడం జరిగింది. మీరందరికీ తెలిసినట్లు లాస్ట్ 2 months క్రితం ఆల్రెడీ ఒక 5 వెహికల్స్ హైవే పెట్రోల్ వెహికల్స్గా మనం ఇంట్రడ్యూస్ చేసాము. దిస్ ఈజ్ 1 more బ్యాచ్ ఆఫ్ 4 vehicles దట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్. ఈ 2 కలిపి ఇప్పుడు మన జిల్లాలో ఆల్మోస్ట్ 12 పెట్రోలింగ్ వెహికల్స్ హైవే మీద తిరుగుతున్నాయి. వీఆర్ టేకింగ్ రోడ్ యాక్సిడెంట్స్ ఆన్ ఎ వార్ ఫుటింగ్. ప్రతి ఒక్క సిటిజన్ సేఫ్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలని, హైవే మీద ఉన్న సేఫ్టీని మనం పెంచాలని ఈ పెట్రోల్ వెహికల్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ పికప్ ట్రక్స్ ఉండడం వల్ల మనకి వెంటనే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే షిఫ్ట్ చేయడం కానీ, ఒక చిన్న స్ట్రక్చర్ మాదిరి పెట్టుకుని స్ట్రెచర్స్ మాదిరి సేఫ్టీ ప్రికాషనరీ ఎక్విప్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కోన్స్ కానీ, డేంజర్ సింబల్స్ కానీ, చిన్న చిన్న పెయింట్స్, అలాంటి ఎక్విప్మెంట్స్, ఇలాంటి వెహికల్స్లో మనము దీనిలో ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు.
ఏదైనా రెస్పాన్స్ ఫస్ట్ పోలీస్ రెస్పాన్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ రెస్పాండర్గా హైవే మీద ఉన్నప్పుడు కొంతమంది పోలీస్ వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళడము, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్మెంట్న దీంట్లో పెట్టుకోవడము, ఇలాంటి పనికి ఈ పికప్ ట్రక్ పనికి వస్తాయి. పబ్లిక్తో చేతులు కలిపి వీ విల్ ఎన్ష్యూర్ దట్ రోడ్ సేఫ్టీ విల్ బికమ్ ఎ ప్రయారిటీ అండ్ ఫేటల్ నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్ రెండున నెక్స్ట్ ఇంకా 6 monthsలో ఇంకా ఎక్కువ తగ్గిస్తామని మా సీఎం గారికి, అదేవిధంగా మన రెస్పెక్ట్ డీజీ గారు ఎంత సపోర్టివ్గా ఉన్నారు వారికి మనం తెలియపరచాలనుకుంటున్నాం. దయచేసి పబ్లిక్లో ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. సీట్ బెల్ట్ వేసుకోవాలి, పబ్లిక్ స్లోగా సేఫ్గా డ్రైవ్ చేయాలి. ఒక మాట మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు మనము బయలుదేరినప్పుడు దేర్ ఈజ్ సంబడి ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ వెయిటింగ్ ఫర్ అస్, సంబడి ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ ఈజ్ డిపెండెంట్ ఆన్ అస్. దయచేసి ఈ ఒక చిన్న మాట మనం గుర్తుపెట్టుకుంటే మన డ్రైవింగ్లో కానీ మన బిహేవియర్లో కానీ చాలా మార్పులు వస్తుంది. స్పీడ్ తగ్గించుకోవాలి, సేఫ్టీ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ కార్యక్రమంలో ఎస్పీ శరత్ బాబు, నగర డీఎస్పీ వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. గూడూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం మొదటి రోజు ఘనంగా ధ్వజారోహణ జరిగింది. ఉదయాన్నే స్వామి అమ్మవార్లకు అర్చకులు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఏకాంత సేవ, తిరుమంజనం సేవ, విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జన్మదిన సందర్భంగా ఎన్ఆర్ఐ ఎం వెంకటకృష్ణయ్య తన స్వగ్రామమైన గణంగదిబ్బలోని నిరుపేద మహిళలకు, పేదలకు ఆదివారం చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్టమూరు టీడీపీ మండల అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ తన సొంత నిధులు వెచ్చించి ఈ జన్మదిన వేడుకలు నిర్వహించడంతో పాటు సుమారు 400 మంది నిరుపేదలకు చీరలు అందించి తన దాతృత్వాన్ని చాటుకోవడమే కాకుండా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై ఉన్న అభిమానాన్ని చాటి చూపించామన్నారు. ఏదైతే పేద ప్రజల కోసం అహర్నిశలో కృషి చేస్తున్న ఎన్ఆర్ఐ తండ్రి గారు, చెంగయ్య గారు ఏఎంసీ డైరెక్టర్, ఆయనకి ఇక్కడ వచ్చేసిన మన గణంగదెబ్బ ప్రజలకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు, ఆయన గారి జన్మదినం సందర్భంగా ఈ మండలంలోనే ఎక్కడా చేయల. నిజంగా యాక్సిరి పంచాయతీలో గణంగదెబ్బ గ్రామానికి ఎన్ఆర్ఐ మన కృష్ణ గారు అందించిన ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్. సంపాదన కంటే సంపాదించడం పెద్ద పని కాదు, కానీ దానగుణం కూడా ఉండాలి. దానగుణం ఈరోజు మీ గ్రామంలో ఒక వ్యక్తికి ఉండడం కూడా నిజంగా ఇది మీ గ్రామానికే కాకుండా మండలంలో మాకు కూడా ఒక అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ ప్రమాణాలతో 22 క్యారెట్ 916 కేడిఎం బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, మేలైన వెరైటీ ఫ్యాషన్ డిజైన్స్ తో అతి పెద్ద మెగా జ్యువెలరీగా రూపుదిద్దుకుంది సత్యనారాయణ స్వామి జ్యువెలరీ. నేటి మహిళల అభిరుచికి కావలసిన పూలహారాలు, నల్లపూసల దండలు, చైనులు, కమ్మలు, గాజులు, మాటీలు, ఎన్నో మరెన్నో బంగారు ఆభరణాలు, వెండి ప్లేట్లు, గ్లాసులు, దీపారాధన కుందులు, కాళ్ళ గొలుసులు, వెండి మూవలు, 100% క్వాలిటీ వెండి ఆభరణాలు రెడీమేడ్ గా మరియు ఆర్డర్స్ పై అందిస్తోంది సత్యనారాయణ స్వామి జ్యువెలరీ. BIS హాల్మార్క్ ఆభరణాల అమ్మకం మా ప్రత్యేకత. ఆహ్వానంతో ఏ భాస్కర్, ప్రొపరేటర్, సత్యనారాయణ స్వామి జ్యువెలరీ, మరిచెట్ల సెంటర్, మెయిన్ రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9959140063 9492875303.